నమస్తే అండి, నేను మీ రేవంత్ చెలమల. సో ఈరోజు మనం ఇల్లు కొనేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలను తీసుకోవాలి? సో ప్రైస్ ఫైండింగ్ అనేది మనకి ఇల్లు కొనేటప్పుడు ఒక చాలా పెద్ద ఛాలెంజ్‌గా ఉంటుంది. ఒక కొత్త ఇల్లు కొనేటప్పుడు ప్రైస్‌ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి? లేదా ఒక పాత ఇల్లు అంటే ఒక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాల ఓల్డ్ హౌస్ కొనేటప్పుడు దానికి సంబంధించిన అసలు ప్రైస్ ఎలా తెలుసుకోవాలి? ఇదో పెద్ద ఛాలెంజ్‌గా ఉంటుంది. మనం మార్కెట్‌లోకి వెళ్ళి ఇంటికి సంబంధించి ఏదన్నా ప్రైసింగ్ గురించి అడిగితే, సరే ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ప్రైసెస్ చెప్తూనే ఉంటారు. సరే కొద్దో గొప్పో కొత్త అపార్ట్మెంట్స్ అంటే కొద్దిగా బెటర్. మేబీ వాళ్ళు కొంచెం అటో ఇటో అక్కడ ఉండేటువంటి ఏరియాలో ఆ బిల్డర్స్ అందరూ కలిసి ఒక ప్రైస్ అనుకోని అమ్ముతూ ఉంటారు. అదే సెకండ్ హ్యాండ్ హౌస్ విషయంలోకి వచ్చేసరికి ప్రైసింగ్ విషయంలో పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది. అసలు దానికి రేట్ ఎట్లా కట్టాలి? సింపుల్‌గా ఏమన్నంటే బయట కూడా మొన్న అక్కడ కొత్త అపార్ట్మెంట్ కట్టారు, వాళ్ళంత అమ్మారు, ఇంత అమ్మారు అని చెప్పేసి అంటారు. కాకపోతే ఇక్కడ కొత్త ఇంటికి, పాత ఇంటికి మధ్యలో ఉండేటువంటి వ్యత్యాసం కొంత ఉంటుంది కదా! ఇక్కడేమో కన్‌స్ట్రక్షన్ అనేది ఒకటి ఎప్పుడో జరిగిపోయి ఉంటది కదా పాత ఇంట్లో. మరి దానికి సంబంధించి డిప్రిసియేషన్ వాల్యూస్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా! సో వీటన్నిటిని మనం ఏ విధంగా కాలిక్యులేట్ చేయాలి? ఇదే ఒక పెద్ద ఛాలెంజ్ మనకు ఇల్లు కొనేటప్పుడు. అండ్ అదే విధంగా ఒకవేళ మనం ఆ ఇల్లు కొంటే అప్రాక్సిమేట్‌గా మనకు హైదరాబాద్ లాంటి మహానగరంలో ఎంతవరకు రెంటల్ ఈల్డ్ వస్తది? సో రెంట్ ఎంత వస్తుంది అనేది కూడా తెలుసుకోవడం కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. లేదా మనమే ఒక ఇల్లు ఉంది, మనకి ఎవరికైనా రెంట్‌కి ఇవ్వాలన్నా కానీ దానికి రెంట్ ఎంత డిసైడ్ చేయాలన్నా కానీ అసలు మనకి ప్రైస్ ఫైండింగ్ మెథడ్ అనేది మనకు తెలిసి ఉండాలి. సో ఈ ప్రైస్ ఫైండింగ్ మెథడ్ ఈ రోజు మీరు కొత్త ఇల్లు కొన్నా, ఒక ఇండిపెండెంట్ ఇల్లు కొన్నా, ఒక అపార్ట్మెంట్ కొత్తది పాతది ఏదైనా కానివ్వండి, దానికి రెంట్ అండ్ ప్రైస్ ఫైండింగ్ 2 విషయాలు కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాం. సో ఇప్పుడు ఫస్ట్ కేసు వచ్చేసరికి మనకి ఇండిపెండెంట్ హౌస్ అనే ఒక కేసుని మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఒక ఇండిపెండెంట్ హౌస్ విషయంలోకి వచ్చేసరికి సహజంగా ఏముంటుంది, మనకు అందులో ల్యాండ్ కాంపోనెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అంటే ఇప్పుడు నేను ఒక యావరేజ్ ఫిగర్ చెప్తున్నాను, ఒక 200 గజాలు అని అనుకోని ఒక యావరేజ్ ఫిగర్ చెప్తున్నాను. మీరు 150 గజాలు మీది ఎట్లుంటే అట్లా క్యాలిక్యులేట్ చేసుకోండి, ఓకేనా? అండ్ అది ఏ సంవత్సరంలో అయినా కానీ హియర్ అండ్ దేర్ ఫార్ములా ఈ సేమ్, సంవత్సరాలతో సంబంధం లేదు. 200 గజాలు మనం అప్రాక్సిమేట్ గా తీసుకుంటున్నాం. సో ఇప్పుడు అప్రాక్సిమేట్ గా మనకి ఇక్కడ గజం వాల్యూ, మళ్ళీ గజానికి ప్రైస్ ఉంటుంది కదా, ఆ ఏరియాలో ల్యాండ్ వాల్యూ ఎంత ఫస్ట్ తెలుసుకోండి. గజం వాల్యూ అప్రాక్సిమేట్ గా మనం రౌండ్ ఫిగర్స్ తీసుకుందామండి. 1,00,000 రూపాయలు ఉందని అనుకుందాం. సో అప్రాక్సిమేట్ గా 1,00,000 రూపీస్ మనకి అక్కడ గజం వాల్యూ ఉంది. అండ్ కన్స్ట్రక్షన్ వాల్యూ ఒక 200 గజాలు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక గ్రౌండ్ ఫ్లోరే కన్స్ట్రక్షన్ అనుకుందామండి. మీరు మీకు తగ్గట్టుగా ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫ్లోర్స్ కూడా ఉంటే మీరు అట్లా ఎస్ఎఫ్టీని పెంచుకోండి. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ అనుకొని అప్రాక్సిమేట్ గా ఒక 1500 ఎస్ఎఫ్టీ ఒక కన్స్ట్రక్షన్ ఉందని అప్రాక్సిమేట్ గా అనుకుంటున్నాము. సో ఇప్పుడు ప్రైస్ ఎంత ఉంది, కన్స్ట్రక్షన్ యొక్క విలువ? సో ఈ రోజు అప్రాక్సిమేట్ గా ఒక 1800 నుంచి 2000 రూపాయల వరకు కూడా కన్స్ట్రక్షన్ కాస్ట్ ఉందని అనుకుంటున్నాను. సరే నేను లోవర్ సైడ్ ఒక 1800 రూపాయలు మార్కెట్ లో మనకి కన్స్ట్రక్షన్ కాస్ట్ ఉందని అనుకుంటున్నాం. సో బేసిక్ గా మీకు ఈ ఏరియాని బట్టి మీరు అక్కడ ఒకసారి కన్స్ట్రక్షన్ వాల్యూ ఎంత ఉందో ఒకసారి ఎస్టిమేట్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ ఏమైంది, మనకి అప్రాక్సిమేట్ గా ల్యాండ్ వాల్యూ వచ్చింది అండ్ కన్స్ట్రక్షన్ వాల్యూ వచ్చింది. ఇదంతా ఓల్డ్ హౌస్ కేస్ అండి, తర్వాత న్యూ హౌస్ మాట్లాడతాం. ఓల్డ్ హౌస్ కేసులో ల్యాండ్ వాల్యూ వచ్చింది అండ్ నెక్స్ట్ మనకి కన్స్ట్రక్షన్ వాల్యూ వచ్చింది. సో ఈ ఓల్డ్ హౌస్ కేసులో నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటి, ఏజ్. ల్యాండ్కి వయసుతో సంబంధం లేదు, కానీ మనకి ఇక్కడ కన్సర్న్ ఏంటి అని అంటే బిల్డింగ్ యొక్క ఏజ్ అంతా. ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ యొక్క వయసు 10 సంవత్సరాలు అని అనుకుందాం. సో ఇక్కడ 10 సంవత్సరాలు అని ఎంటర్ చేసిన తర్వాత డిప్రిసియేషన్ పర్ ఇయర్ అనేది కూడా మనకి సహజంగా కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత వాల్యూ అనేది డిప్రిషియేట్ చేయాల్సి ఉంటుంది కదా. ఎందుకు, కన్స్ట్రక్షన్ వాల్యూ విల్ బికమ్ జీరో, అది పడగొడతాం కాబట్టి. ల్యాండ్ ఎక్కడికి వెళ్దు, సో దానికి డిప్రిసియేషన్ ఎప్పటికీ ఉండదు. కానీ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో కాంక్రీట్, అది పడగొడతాం కాబట్టి దానికి డిప్రిసియేషన్ తీయడం మొదలు పెట్టాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 25 ఇయర్స్ ఉంటుంది అనుకుంటున్నాను. ఒకప్పుడు బిల్డింగ్స్ అంతా 30-40 ఇయర్స్ ఉండేవి, కానీ సరే ఇప్పుడు అప్రాక్సిమేట్ గా 25కి అయితే డెమాలిషింగ్ స్టేజ్కి వస్తుంది. ఇఫ్ యూఆర్ లక్కీ ఎనఫ్ ఇంకెక్కువ ఉంటుందేమో. సో 25 ఇయర్స్ అని అంటే యావరేజ్ గా సంవత్సరానికి మనం 4% డిప్రిసియేషన్ వాల్యూని మైనస్ చేయాల్సి ఉంటుంది. సో 4% డిప్రిసియేషన్ వాల్యూని మనం మైనస్ చేయడం తోటి మనం టోటల్ ఈ 10 ఇయర్స్ గాను అప్రాక్సిమేట్ గా మనకు టోటల్ డిప్రిసియేషన్ ఫర్ ద ల్యాండ్ 40% వస్తుంది. సో ఇక్కడ మార్కెట్ వాల్యూలో 100% మనము ల్యాండ్ వాల్యూ తీసుకుంటాము, 60% మార్కెట్ వాల్యూలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ వాల్యూని తీసుకుంటాం. సో కన్స్ట్రక్షన్ వాల్యూ యాక్చువల్గా 27 lakhs వచ్చింది కదా. సో ఇక్కడికి వచ్చేసరికి చూడండి, మనకి ల్యాండ్ వాల్యూ 2 కోట్ల రూపాయలు యాస్టీస్ గా అలానే మెయింటైన్ చేస్తున్నాము. బట్ వేర్ ఇన్ బిల్డింగ్ వాల్యూ, ఈ కన్స్ట్రక్షన్ వాల్యూ యాక్చువల్ గా మనకి మార్కెట్ వాల్యూ 27 lakhs కదా,
కానీ ఇక్కడ డిప్రిసియేషన్ మనం మైనస్ చేసిన తర్వాత ద ఫైనల్ కన్స్ట్రక్షన్ వాల్యూ మనకు 16 లక్షలుగా తేలింది. సో ఈ 16 లక్షలు వచ్చినటువంటి ఈ టోటల్ బిల్డింగ్ వాల్యూ ఫైనల్ గా మనకి 2,16,00,000కి అప్రాక్సిమేట్ గా తేలింది. సో ప్లస్ ఆర్ మైనస్ హియర్ అండ్ దేర్ బార్గెన్ చేసుకొని ఫినిష్ చేయొచ్చు. సో ఈ బిల్డింగ్ కి మనకి రెంట్ ఎంత వస్తుంది? సింపుల్, మనకి యావరేజ్ గా రెసిడెన్షియల్ ఇన్కమ్ అనేది మన ఇండియాలో యాజ్ ఆఫ్ నౌ 3% గా తేలుతుంది. సో ఇండిపెండెంట్ హౌస్ అంటే కొంత ఆఫ్ కోర్స్ ఇక్కడ కన్స్ట్రక్షన్ వాల్యూ తక్కువ ఉన్నప్పటికీ ఇండిపెండెంట్ హౌస్ అంటే కొద్దిగా లగ్జరీ కాబట్టి ఇంక్లూడింగ్ ప్రాపర్టీ వాల్యూతో చూసినా కానీ ఈవెన్ దో అదొక 1500 SFT బిల్డింగ్ అయినా కానీ అప్రాక్సిమేట్ మనం 54,000 వరకు కూడా మంత్లీ రెంటల్ ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్రాక్సిమేట్ గా 3% ఇంచుమించుగా నేను క్యాలిక్యులేట్ చేసింది. ఇన్ కేస్ మీరు కొత్త ఇల్లే కొంటున్నారు, కొత్త ఇల్లు కొనే కేసులో కూడా మనం హియర్ అండ్ దెన్ సేమ్ ఫార్ములా తీసుకుందాం. అంటే ఆల్మోస్ట్ 200 గజాల వరకు కూడా మనము ల్యాండ్ తీసుకుంటున్నాము అండ్ కన్స్ట్రక్షన్ వచ్చేసరికి 1500 SFT కన్స్ట్రక్షన్ తీసుకుంటాం. చూసుకోండి, ఇదేమో 5 గజాలు, కిందదేమో SFT. ఓకే, అండ్ మనకి ఇక్కడ ల్యాండ్ వాల్యూ ల్యాండ్ వాల్యూ వచ్చేసరికి ₹1,00,000 అండ్ దీని తర్వాత మన కన్స్ట్రక్షన్ వాల్యూ వచ్చేసరికి 1800. ఇక్కడ కూడా సేమ్ వాల్యూస్ తీసుకుంటున్నాము 1800. సో ఇక్కడికి వచ్చేసరికి కన్స్ట్రక్షన్ వాల్యూ సేమ్ 27 lakhs వచ్చింది. కానీ ఇక్కడ ఏంటి, బిల్డింగ్ కొత్తది కాబట్టి మనం అన్ని 0000 పెట్టేసాం. సో ఇక్కడికి వచ్చేసరికి మనకేమైంది, మార్కెట్ వాల్యూ ఫర్ బిల్డింగ్ ఈజ్ 100% అండ్ మార్కెట్ వాల్యూ ఫర్ ల్యాండ్ ఈజ్ ఆల్సో 100%. సో పుట్ టుగెదర్ ఈ కేసులో మనకు జరిగింది ఏంటి, ఇక్కడ ఇటువైపు వస్తాం క్లియర్ గా చూడండి. ఇక్కడ న్యూ హౌస్ కండిషన్ ఏం జరిగింది, ల్యాండ్ వాల్యూ 2 కోట్లు, బిల్డర్స్ వాల్యూ అంటే బిల్డింగ్ వాల్యూ వచ్చేసరికి మనకి అప్రాక్సిమేట్ గా 27 లక్షలు పైన బిల్డర్స్ ప్రాఫిట్. సో బేసిక్ గా బిల్డర్ కన్స్ట్రక్షన్ కొత్తగా చేసి ఇచ్చినప్పుడు అతను కొంత ప్రాఫిట్ ఉండాలి కదా. సో ఒక 25% యావరేజ్ గా ప్రాఫిట్ వేసిన ఒక 6 లక్షల ప్రాఫిట్ బోను మొత్తం కలిపి మనకి 2,33,00,000కి వచ్చింది. వేరాస్ ఓల్డ్ బిల్డింగ్ వచ్చేసరికి 2,16 లక్షలు, వేరాస్ న్యూ బిల్డింగ్ వచ్చేసరికి 2,33,00,000. ఓవరాల్ ఇక్కడ మనకి రెంట్ ఏమో న్యూ బిల్డింగ్ అప్రాక్సిమేట్ గా 58,000 వరకు డిమాండ్ ఉంటుంది. అదే కొద్దిగా ఓల్డ్ బిల్డింగ్ అయితే ఒక 4,000 తేడా, ఎంత కొత్త పాత కొద్దిగా ఉంటుంది కదా. సో ఇప్పుడు అపార్ట్మెంట్ వాల్యూస్లోకి వెళ్దాం. అపార్ట్మెంట్ కండిషన్స్ లోకి వచ్చినప్పుడు సో ఇక్కడ కూడా మనకి ల్యాండ్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని అన్డివైడెడ్ ల్యాండ్ షేర్ అని అంటారు. మీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ లో కూడా అన్డివైడెడ్ ల్యాండ్ షేర్ ని మెన్షన్ చేస్తారు. అప్రాక్సిమేట్ గా 1200 SFT ఫ్లాట్ కి గాను మనకి ఏదో ఒక 45 గజాల భూమి ఏదో ఇస్తున్నారు అనుకుందాం. సరే 45 గజాల భూమి లేదా 40 ఇద్దాంలేండి, మరి 45 అందరు ఇవ్వరు. సో 40 గజాల భూమి ఇస్తున్నారు అనుకుందాం. సో బేసిక్ గా దీనికి సేమ్ మార్కెట్ వాల్యూ అదే ఏరియానే అనుకుందాం. దీనికి కూడా అప్రాక్సిమేట్ గా ఒక 1 lakh rupees వరకు కూడా 1 lakh rupees వరకు కూడా మనకి ల్యాండ్ వాల్యూ ఉందనుకుందాం. సో ఇక్కడ అపార్ట్మెంట్ కేసులోకి వచ్చేసరికి కన్స్ట్రక్షన్ మనకు ఒక 1200 SFT అని అనుకుందాము, అప్రాక్సిమేట్ గా ఒక 1200 SFT. సో బేసిక్ 1200 SFTకి గాను సేమ్ మనకి కన్స్ట్రక్షన్ కాస్ట్ అగైన్ 1800 గానే నిర్ణయించుకుందాం. 1800 గా నిర్ణయించుకుంటే మనకి బిల్డింగ్ ప్లస్ దీని వాల్యూ అంటే యాక్చువల్ గా అపార్ట్మెంట్ వాల్యూ ఇక్కడ మనకు కనిపిస్తుంది ఎంత అండి, అప్రాక్సిమేట్ గా మనకి 56,96,000. అఫ్ కోర్స్ ఎమ్యూనిటీస్ కూడా ఉంటాయి కదా. సో బేసిక్ ఇందాక మనం ఫస్ట్ చూస్తుంది ఏంటంటే ఓల్డ్ హౌస్ కేస్ సినారియో. ఈ ఓల్డ్ కేస్ సినారియోలో యాక్చువల్ గా ఉండాల్సిన వాల్యూ ఇంత, కానీ ఇక్కడ మనకి 10% డిప్రిసియేషన్ కూడా యాడ్ చేసాం. ఇక్కడ ఆల్రెడీ 10% డిప్రిసియేషన్ తో కలిపిది. సో 10% డిప్రిసియేషన్ యాడ్ చేసాము అండ్ డిప్రిసియేషన్ పర్ ఇయర్ 4 యాడ్ చేసాము. టోటల్ 40, మార్కెట్ వాల్యూ ఫర్ కన్స్ట్రక్షన్ 60 అండ్ మార్కెట్ వాల్యూ ఫర్ ల్యాండ్ ఈజ్ సేమ్ 100. సో ఇక్కడ మనం అపార్ట్మెంట్ లో కొన్ని ఎమ్యూనిటీస్ కూడా తీసుకుంటూ ఉంటాం. అంటే పార్కింగ్ ఏరియాస్ అవ్వచ్చు, వాటికి పెద్ద డిప్రిసియేషన్ ఎక్కువ మొత్తం తీసుకోలేము. సరే అదొక 4 లక్షలు 3 లక్షలు. సో బేసిక్ గా మీకు ఉండేటువంటి అక్కడ ఉండే ఏరియా వాల్యూస్ బట్టి మారిపోతుంది. సో ఓల్డ్ అపార్ట్మెంట్ మనకి అప్రాక్సిమేట్ గా 56 లక్షల రూపాయల కంటే సుమారుగా 57 లక్షల రూపాయల వరకు మనం ఎఫోర్డ్ చేయగలుగుతాం. సో అదే న్యూ అపార్ట్మెంట్ కేస్. ఇప్పుడు అపార్ట్మెంట్ ఫర్ న్యూ సేమ్ ఏరియా పక్కనే ఉంది, కొత్తది కట్టాడు అనుకుందాం. సేమ్ కేస్ 45 అండ్ సేమ్ కేస్ 1200 SFT 45 స్క్వేర్ యార్డ్స్ ఏమో మనకి ఇక్కడ అన్డివైడెడ్ ల్యాండ్ షేర్ వచ్చింది అండ్ దాంతో పాటుగా ఒక 1200 SFT కన్స్ట్రక్షన్ వచ్చింది. సో సేమ్ ఇక్కడ వచ్చేసరికి కూడా మనకి ₹1,00,000 వరకు కూడా ల్యాండ్ వాల్యూ పలుకుతుంది అండ్ దీనికి వచ్చేసరికి అప్రాక్సిమేట్ గా మన కన్స్ట్రక్షన్ వాల్యూ వచ్చేసరికి 1800గా పలుకుతుంది అండ్ ఇక్కడ ఫైనల్ ప్రైస్ వచ్చింది 0 డిప్రిసియేషన్. మనకి ఏ డిప్రిసియేషన్ లేదు. మార్కెట్ వాల్యూ ఫర్ ల్యాండ్ అండ్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ ఈస్ 100 + 100. సో ఇక్కడికి వచ్చేసరికి సేమ్ ఎమ్యూనిటీస్ కూడా యాడ్ అవుతాయి, కాకపోతే ఇక్కడ బిల్డర్స్ ప్రాఫిట్ కూడా ఇంక్లూడ్ ఉంటుంది. బిల్డర్ ఫ్రీగా సర్వీస్ చేస్తారు కదా, లేదు కదా పాపం, వాళ్ళు పెట్టుబడి పెట్టారు, కష్టపడి పని చేయించారు, అన్ని చేయించారు కాబట్టి బిల్డర్స్ ప్రాఫిట్ కొంత. ఓవరాల్ గా 76 లక్షలకు వచ్చింది. సో బేసిక్ గా దిస్ ఈస్ ద టోటల్ వాల్యూ ఆఫ్ అన్ అపార్ట్మెంట్
ఈస్ 76 lakhs rupees. ఏది న్యూ అపార్ట్మెంట్. వేరాస్ ఓల్డ్ అపార్ట్మెంట్ సేమ్ ఏరియా పక్కనే ఉన్నప్పటికీ దాని వాల్యూ 57 లక్షలు. సో ఇక్కడ రెంటల్ ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఓల్డ్ అపార్ట్మెంట్ కేసులో సమ్వేర్ అరౌండ్ మనకి 16,000 3% గా తీసుకుంటే, ఇక్కడ మనకి న్యూ హౌస్ విషయంలో సరికి 19,000 అప్రాక్సిమేట్ గా. అంతే కదా, ఒక 75 లక్షలు ఉండే ఏరియాలో 20,000 అప్రాక్సిమేట్ హియర్ అండ్ దేర్. అఫ్ కోర్స్ ఒక పాయింట్స్ లో తేడా వస్తుంది. బాగా ఓల్డ్ అపార్ట్మెంట్ అయితే కొంచెం తక్కువ వస్తుంది. కాకపోతే కొంతమంది ఏంటి అంటే ఓల్డ్ అపార్ట్మెంట్ అయినప్పటికీ సేమ్ ప్రైస్ ని చార్జ్ చేస్తారు, ఈ ఏరియాలో ఎంత ఉందని. సో హియర్ అండ్ దేర్ అపార్ట్మెంట్ రెంటల్ విషయంలో మాత్రం హియర్ అండ్ దేర్ ఫైట్ మాత్రం ఎప్పుడు జరుగుతూనే ఉంటది. కాకపోతే హియర్ అండ్ దేర్ యాక్చువల్ గా క్యాలిక్యులేట్ చేయాల్సిన పద్ధతి ఏంటి అంటే మనం ఓవరాల్ మార్కెట్ వాల్యూ మీద ఒక 3% గా తీసుకుంటాం. కొంతమంది మాట్లాడేటప్పుడు మాత్రం ఇంటీరియర్స్ పెయింటింగ్ మొత్తం కూడా కన్సిడర్ చేసి చెప్తూ ఉంటారు. సహజంగా ఒక 10 సంవత్సరాలు దాటిన తర్వాత ఇంటీరియర్స్ అనేది కొంత పాడే అవకాశాలు ఉంటాయి. ఆ వుడ్ వర్క్, వార్డ్రోబ్స్, కిచెన్ ఇదంతా కూడా, ఈవెన్ ఆ హింజెస్, డోర్స్ కుండే హింజెస్ కానీ ఇదంతా కొంత వీక్ అయిపోతూ ఉంటాయి. సో బేసిక్ గా అందుకే వాటి యొక్క క్యాలిక్యులేషన్ పెద్దగా తీసుకోకండి. ఎండ్ ఆఫ్ ద డే అది 1 or 2 years లేదా మాక్సిమం 4 years లో జీరో అయిపోతుంది. 15 years కైనా సరే వుడ్ వర్క్ చేంజ్ చేయాల్సి ఉంటుంది కదా. హింజెస్ పాడవుతాయి, డ్రాస్ పాడవుతాయి, ఛానల్స్ పాడవుతాయి, అన్ని పాడైపోతాయి. కాబట్టి వాటి యొక్క విలువని మనం ఒకసారి 10 సంవత్సరాలు దాటిన బిల్డింగ్ మీద అనవసరంగా తీసుకొని వాల్యూని పెంచుకోకండి. వాటిని లిటరల్ టు జీరో వేసుకొని కేవలం కన్స్ట్రక్షన్ కాస్ట్ లో మాత్రమే డిప్రిసియేషన్ తీసుకుంటూ రండి. సో బేసిక్ గా ఈ విధానంలో కనుక మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనం ప్రాపర్ గా, అంటే ఒక కొత్త ఇల్లు కానీ పాత ఇల్లు కానీ కొనేటప్పుడు మోసపోకుండా ఉంటాము. సో ఎప్పుడైనా ఏదైనా ఒక రైట్ ప్రైస్ తో కొంటేనే మనకి రైట్ ప్రాపర్టీ అనేది క్రియేట్ అవుతుంది. రైట్ ప్రైస్ లో కొనాలి అని అంటే మనకు దానికి సంబంధించిన రైట్ నాలెడ్జ్ ఉండాలి. ఇట్లాంటి ఒక రైట్ నాలెడ్జ్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.